ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఈ వరలక్ష్మి వ్రతం రోజున నీకోసమే శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు రూపాయల లంకె బిందెలతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. కాదనకుండా అందుకో. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు. ఈ అవకాశం ఒక గంట మాత్రమే ఉంటుంది. వదులుకున్నావు అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు, పశ్చాత్తాపడతావు, ఆ తర్వాత ఏడుస్తావు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి 12 గంటల లోపు ఈ అవకాశాన్ని నువ్వు ఖచ్చితంగా దక్కించుకోవాలి తల్లి. లేకపోతే ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నావో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అప్పుల బాధలు అవి అలానే సాగుతూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. వాటిలోనే జీవితం నువ్వు సాగతీస్తూ పోతూ ఉంటావు. వీటన్నింటికి ఈ రోజు నువ్వు ముగింపు పలకాలి అన్న ఉద్దేశం నీకు ఉంటే ఖచ్చితంగా ఈ రోజు చెప్పబోయే ఈ వరలక్ష్మి వ్రత కథ ఖచ్చితంగా వినాలి బిడ్డ. ఈ కథ విన్నావు అంటే నీ సుడి తిరిగిపోతుంది, నీ అదృష్టం మారుతుంది, నీ తలరాత మారుతుంది, నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. లేదంటే ఇప్పుడు ఏవైతే బాధలు, అగజాట్లు, కన్నీళ్లు, కష్టాలు అనుభవిస్తున్నావో వాటిలోనే కాలం గడపాల్సి వస్తుంది. జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987222. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒక్కసారి బాబా గారిని మనసులో తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతం రోజున సంపూర్ణంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించేలా చేస్తారు. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఈరోజు చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నావు, పూజ చేసుకున్నావు. అయితే ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం కథ విని 4 అక్షంతలు నీ తల మీద వేసుకుంటేనే నువ్వు ఆ వ్రతం ఆచరించిన ఫలితం నీకు దక్కుతుంది. లేదంటే నువ్వు ఎంత చేసింది కూడా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి మధ్యలో ఎక్కడ విడిచి వెళ్ళిపోకుండా నీకు పుణ్యం కలగాలి అన్నా, నీ దరిద్రం వదిలిపోవాలి అన్నా, నీ తలరాత మారాలి అన్నా, నీకు అదృష్టం పట్టాలి అన్నా, అమృత గడియలు నీ జీవితంలోకి ప్రవేశించాలి అన్నా ఖచ్చితంగా కూడా ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఈ కథని చివరి వరకు విని ఆ తర్వాత నువ్వు అక్షంతలు తల మీద వేసుకో. నీ జీవితం సుడి తిరిగిపోతుంది. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు మహాలక్ష్మి యోగం పడుతుంది బిడ్డ. శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో సాక్షాత్తు జీవితాంతం కూడా కొలువై ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని వదులుకున్నావు ఉంటే ఆ తర్వాత బాధపడతావు. జాగ్రత్త. అయితే నీకు ఈ రోజు చారుమతీదేవి వరలక్ష్మి వ్రత కథను చెప్తాను. శ్రద్ధగా విని ఆ తర్వాత అక్షంతలను తలపై వేసుకోవాలి బిడ్డ. ఈరోజు తప్పనిసరిగా వినాల్సిన వరలక్ష్మి వ్రత కథ ఏంటో ఇప్పుడు చెబుతాను విను. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులరా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ,
స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే ఏదైనా ఒక వ్రతం వివరించమని పార్వతీదేవి కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, నువ్వు కోరిన విధంగానే స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని పరమేశ్వరుడు తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరించమని స్వామివారిని కోరింది. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమంతా బంగారంతో నిండిపోయి ఉంది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, చాలా వినయంగా ఉంటుంది. చారుమతి ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని అత్తామామలకు సేవ చేస్తూ ఉండేది. అయితే ఒకానొక రోజు రాత్రి సమయంలో చారుమతి కలలో వరలక్ష్మీదేవి దర్శనం ఇస్తూ ఇలా చెబుతుంది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నువ్వు కోరిన వరాలు, కానుకలను వెంటనే ప్రసాదిస్తానని వరలక్ష్మీదేవి చెబుతుంది. అప్పుడు చారుమతీదేవి ఎంతో సంతోషిస్తుంది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను తన భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. పట్టణంలోని మహిళలందరూ చారుమతికి వచ్చిన కల గురించి విని ఎంతో సంతోషించి శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. వరలక్ష్మి వ్రతం చెయ్యటానికి శ్రావణ శుక్రవారం రానే వచ్చేసింది. పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలోనే మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి 9 రకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారిని పూజించింది. ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదువులందరూ పూజలో పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి చివరిగా వరలక్ష్మీదేవికి నమస్కారం చేసి 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ఆడవారు ప్రదక్షిణలు చేస్తుండగా సడన్ గా అకస్మాత్తుగా గల్లు గల్లుమని గజ్జల శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్న వెంటనే వ్రతాన్ని ఆచరించిన ముత్తైదువుల కాళ్లకు బంగారపు పట్టీలు కనిపించాయి. ఇక 2వ ప్రదక్షిణ పూర్తి కాగానే చేతుల నిండుగా నవరత్నాల కంకణాలు కనిపించాయి. ఇక 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే ముత్తైదువుల ఒంటి నిండా కూడా బంగారపు నగలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఈ వ్రతాన్ని చేసిన ఆడవారి ఇళ్లన్నీ నవరత్నాలతో నిండిపోతాయి. వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న స్త్రీల ఇళ్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఇక అప్పటి నుంచి చారుమతితో సహా ఆ పట్టణంలో ఉన్న ముత్తైదువులందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరలక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందుతూ ఉన్నారు. ఈ కథను వినటం వల్ల నీకు ఏం జరుగుతుందో తెలుసా తల్లి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇలా అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే నీకు వరిస్తుంది. ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ కథ విన్నాక 5గురు ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వు. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో పసుపు, కుంకుమలు, రవికగుడ్డ, గాజులు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చెయ్యి. తాంబూలం ఇచ్చి ముత్తైదువులకు పాదాలకు నమస్కారం చేసుకో. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీర, ఆకుపచ్చ రంగు చీర లేదా ఎరుపు రంగు చీరను కట్టుకొని పూజ చేస్తే అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి తల్లి. అలాగే చేతి నిండా కూడా మట్టి గాజులు వేసుకుని కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువులా తయారవ్వు. సాక్షాత్తు నిన్ను చూస్తే గౌరీదేవిలా, లక్ష్మీదేవిలా అనిపించాలి. ఇలా నువ్వు గనక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ ఆచరించి ఈ వరలక్ష్మి వ్రత కథను విన్నావు అంటే నీ ఇంట్లో సిరి సంపదలు, భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఒక వర్షంలా కురుస్తాయి బిడ్డ. శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి. చక్కగా పూజ పూర్తి చేసుకున్నాక, వ్రతం పూర్తి చేసుకున్నాక ఈ కథ విని 4 అక్షంతలు నీ తల మీద వేసుకో. నీ కుటుంబానికి కూడా వినిపించు, నీ బిడ్డలకు కూడా వినిపించు. నీ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. నీ సాయి మాటని, నీ తండ్రి మాటని నిర్లక్ష్యం చేయకుండా ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ. ఈసారి ఈ వరలక్ష్మి వ్రతంతో నీ తలరాత మారిపోతుంది. ఇక కష్టం అన్నది నీ గుమ్మం వైపు కూడా తొంగి చూడదు. కన్నీళ్ళ అన్నవి నీ కళ్ళల్లో ఎప్పుడూ కూడా కనబడవు. ఎప్పుడు ఆనందాలే ఉంటాయి, ఐశ్వర్యాలే ఉంటాయి, అష్టైశ్వర్యాలే ఉంటాయి. నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం, శ్రీ మహాలక్ష్మి నీ మీద చూపిస్తున్న కరుణ, దయ
ఈ అవకాశం ఎక్కువసేపు ఉండదు బిడ్డ. ఈ రోజు రాత్రి 12 గంటల లోపు నువ్వు ఈ ఒక్క పని ఖచ్చితంగా చేసి తీరితేనే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.